వినపమండి. నా పేరు విజయభారతి. మేము కదిరిలో నివాసం ఉంటున్నామండి. కదిరి బాలాజీ వీధిలో నివాసం ఉంటున్నాము. మేము ఓడిసి ఇనగలూరు దగ్గర 2014లో యాసిన్ సాహెబ్ అనే వ్యక్తి, చలపతి నాయుడు వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా యాసిన్ సాహెబ్ అనే వ్యక్తి ఆయన 1 ఎకరా 35 సెంట్ల భూమిని కొనుగోలు చేసినారంటండి. మేము 2018లో యాసిన్ సాహెబ్ అనే వ్యక్తి ద్వారా మేము ఆ భూమిని కొనుగోలు చేసినామండి. అది అంతా మొత్తం సరిహద్దులు ఉన్నాయి, చెక్ బందులు ఉన్నాయి, మా దగ్గర 1B పాస్బుక్లు ఉన్నాయి. మేము పంట పెట్టుకుంటున్నాము. మేమన్నీ జరుపుకుంటా అంటే ఆయన ప్రతిసారి చలపతి నాయుడు అనే వ్యక్తి ప్రతిసారి వచ్చి పంటను దౌర్జన్యంగా డ్యామేజ్ చేస్తున్నాడు. దౌర్జన్యంగా ఎకరాలు భూమిలో దౌర్జన్యం చేసి ఉలవలు పంటలు పెట్టుకుంటున్నాడు. ఏమి అంటే కొట్టడానికి వస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి దుర్భాషలు ఆడుతున్నాడు. సర్వేకి అప్లై చేసుకొని మేమన్నీ పగడబందీగా అన్నీ మొత్తం రాసుకున్నామండి. మేము ప్లేట్లు వేసినాము, షెడ్ వేసుకున్నాము, పంట పెడతాము. ప్రతిదీ మేము చేసేసి వచ్చిన తర్వాత రాత్రికి రాత్రి పోయి ఆయన నా ప్రాపర్టీని మొత్తం ప్రతిసారి డ్యామేజ్, ఇప్పటికి 3-4 సార్లు అయిపోయిందండి డ్యామేజ్. నాకు 8 లక్షల పైన ఖర్చు వచ్చింది. నేను ఆడ మనిషినండి. నేను కదిరి నుంచి రోజు పొలం దగ్గరికి వస్తా, పగలంతా చూసుకొని పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయేసరికి రాత్రికి రాత్రి ప్రతిరోజు నా పొలాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు. ఏమంటే నేను గూండా అని అంటున్నాడు. నేను పరిటాల రవి దగ్గర 15 సంవత్సరాలు పనిచేసినాను, ఏం చేసుకుంటారో చేసుకోపో అంటున్నాడు. నాకు, నా కుటుంబానికి, నా ఆస్తికి అతని వల్ల నాకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము. మేము పరువుగా బతికే కుటుంబం అండి. ఆయన వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. నాకు విసుగొచ్చి ఏదో ఒక రోజు ఈయనతో నేను భరించలేకున్నా, ఈయన మాటలు నేను భరించలేకున్నా చనిపోదామా అనే పరిస్థితి కూడా ఎన్నోసార్లు అనిపిస్తుందండి నాకు. మీడియా మిత్రుల ద్వారా నేను మొత్తం అందరికీ చెప్తున్నానండి, అధికారులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్న సమస్యలు, ఇన్ని ప్రాబ్లమ్స్ మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి స్పందనలో అర్జీ ఇచ్చినామండి, ఎస్పీ గారికి ఇచ్చినాము, ఓడిసిలో ఎస్ఐ సార్ గారికి కూడా ఆల్రెడీ కంప్లైంట్ చేసినాము. ఇప్పటికీ ఓడిసిలో ఎస్ఐ సార్కి 3-4 సార్లు కంప్లైంట్లు ఇచ్చినామండి అతని మీద. సార్ కూడా 1-2-3 సార్లు పిలిచి ఆయన చెప్పినారు సామరస్యంగా. ఆయన ఏమాత్రం లెక్కలేక వేసుకోలేదు. చలపతి నాయుడు అనే వ్యక్తి ఎవరికన్నా చెప్పుకోపో, పోలీసు వాడు ఏం చేస్తాడు, మీడియా ఏం చేస్తుంది, నేను చేసే పని నేను చేస్తాను. ఇప్పుడు లాస్ట్కు నిన్న రాత్రి డ్యామేజ్ చేసిన ప్రాపర్టీని ఎస్ఐ సార్ దృష్టికి తీసుకెళ్ళినాను. సారు కేసు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. కానీ నాకైతే న్యాయం జరగాలి. ప్రతిసారి ఇట్లా ఎవరో ఒకరు కాపలా ఉండలేం కదండి. ఒక ఆడ మనిషినండి నేను. రోజు వచ్చి భూమి దగ్గర ఉంటే ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు, రేపు మా మీద కూడా వస్తారు కదండి. ఒక ఆడ మనిషిని నా మీద అయితే ఇష్టం వచ్చినట్టు వల్గర్ పదాలన్నీ, ఆ పదజాలాలు నేను ప్రవర్తించలేను. నేను చదువుకున్న వ్యక్తినండి, నేను ఇవన్నీ మాట్లాడలేను. మేము గౌరవంగా ఉన్న కుటుంబము. మాకు ఇతనితో చాలా సమస్యలు ఉన్నాయండి. దయచేసి చలపతి నాయుడు అనే వ్యక్తి మీద గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ స్పందించి ఆయన మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని నేను ప్రతి ఒక్కరిని మీడియా తరఫున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. చలపతి నాయుడు అనే వ్యక్తి యాసిన్ సాహెబ్ అనే వ్యక్తికి అమ్మినాడండి భూమి. 2014లో అన్నదమ్ములు ఇద్దరు కలిపి అమ్మినారు. 2014లో చలపతి నాయుడు వాళ్ళ అన్న వెంకటరమణ అనే వాళ్ళిద్దరూ కలిపి యాసిన్ సాహెబ్ అనే వ్యక్తికి అమ్మినారు. ఆయన అమ్మిన తర్వాత 4 సంవత్సరాలకు 2018లో మేము యాసిన్ సాహెబ్ అనే వ్యక్తితో మేము కొనుగోలు చేసినాము. ఇంతవరకు ఆయనకు లేదంటండి. ఇప్పుడు హైవే పడిందంట, రోడ్డు వాల్యూలు పెరిగిపోయినాయంట, ఆయనకి డబ్బు కావాలంట. యాసిన్ సాహెబ్ ఎంత కొన్నామా? 5 సెంట్లు సార్. ఒక చోట ఎకరా కొంచెం లోపలికి ఉంది, వనుకోలపల్లి రోడ్డుకి ఎకరా ఉంది. మెయిన్ రోడ్డుకి వనుకోలపల్లి హైవే కదిరి హిందూపూర్ రోడ్డుకి 35 సెంట్లు ఉంది. ఆ ఎకరాలో దౌర్జన్యంగా పంట ఉలవలు పెడతాడు. ఈ 35 సెంట్లో పంట పెట్టిన డ్యామేజ్ చేస్తాడు. ప్రాపర్టీని షెడ్ వేస్తే షెడ్ డ్యామేజ్ చేస్తాడు. మేము హద్దులు కలపరుచుకొని హద్దులకి ప్లేట్లు వేస్తే ఆ హద్దులు పలగొడతాడు. నేను ఏమి ఇట్లా జరిగిందంటే నిన్న అసలైన మాటలు, వినలేని మాటలు మాట్లాడినాడు సార్. రాత్రి రిజిస్టర్ అయింది, చెక్ బందులు ఉన్నాయి, 1B ఉంది, పాస్బుక్ ఉంది. నా దగ్గర మా రైతు భరోసా వస్తుంది, లోన్లు వస్తున్నాయి. నా దగ్గర ఎండోస్మెంట్ కాపీ ఉంది, మ్యాప్ ఉంది, మ్యాప్ కూడా ఉందండి. మీకు మ్యాప్ కూడా చూపించమంటారండి? సర్వే చేసిన దాంట్లో మ్యాప్ చూపిస్తాం కదా. 8 లక్షల ఆస్తి ప్రాపర్టీ డ్యామేజ్లు అండి ఇప్పటికి నాకు. ఇవి షెడ్ సార్, షెడ్డు, సిమెంట్ ప్లేట్లు, అన్ని కొత్త రేకులు, కొత్త షెడ్లు అన్ని మొత్తం అయింది సార్ పని. ఇంతకుముందు పంట నష్టం చేశాడు, అంతకుముందు ఫెన్సింగ్ నష్టం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇది నష్టం చేస్తున్నాడు. అంతకు మించి దౌర్జన్యం చేస్తున్నాడు. కాదో తెలియదండి, ఆయనకు మాట్లాడే విధానం.
ఓకేనా